ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిద్దె స్టడీ హబ్. మనము ఈ వీడియోలో గుప్తా సామ్రాజ్యంలోని కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలనుకునే వారు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. ఒకటో క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. మనకు ఒక 3 వాక్యాలు ఇచ్చాడు, వాటిలో సరైనవేవో గుర్తించమన్నాడు. ఏ, కుమారదేవి చంద్రగుప్తవన్ కుమారుడైన సముద్రగుప్తుని లిచ్చవి దౌహితుడు అని అలహాబాద్ సంభాషణ పేర్కొంటుంది. బి, చంద్రగుప్త విజయయాత్రల గురించి వివరించే అలహాబాద్ సంభాషణాన్ని వేయించినది హరిసేనుడు. సి, గుప్తరాజులలో సముద్రగుప్తుడికి కవిరాజా అనే బిరుదు కలదు. ఆప్షన్ వచ్చేసి 1 ఏబి, 2 బీసీ, 3 ఏసీ, 4 ఏబిసి. మనకి ఆప్షన్లు వచ్చేసి ఏ, చంద్రగుప్త 1 కుమారదేవి యొక్క కుమారుడైన సముద్రగుప్తుని లిచ్చవి దౌహితుడు అని అలహాబాద్ సంభాషణం పేర్కొంటుంది, ఇది కరెక్ట్. బి, సముద్రగుప్త విజయయాత్రల గురించి వివరించి అలహాబాద్ సంభాషణ వేయించినది హరిసేనుడు, ఇది కూడా కరెక్ట్. సి, గుప్తరాజులలో సముద్రగుప్తుడికి కవిరాజన బిరుదు కలదు, ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి 4 ఏబిసి. నెక్స్ట్ రెండవ క్వశ్చన్, మనకు ఒక సైడ్ గ్రంథాలు ఇచ్చాడు, ఇంకో సైడ్ అవి తెలుపుతున్న సమాచారం గురించి ఇచ్చాడు, అవి మ్యాచింగ్ చేయాలి. ఏ, నీతి సారము గుప్తుల పరిపాలన గురించి తెలుపుతుంది. సో 1 బి మనకు 2లో ఉంది, 3లో ఉంది. 2 బి, కౌముది మహోత్సవము చంద్రగుప్తుని పట్టాభిషేక మహోత్సవం గురించి తెలుపుతుంది. బి వచ్చేసి 1. సో ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. మిగతా 2 కూడా చూద్దాం. సి, దేవి చంద్రగుప్తం అనేది రెండవ చంద్రగుప్తుడు ధ్రువదేవి యొక్క వివాహం గురించి తెలుపుతుంది. డి 4, మృత్యకటకం శారదత్త అనే బ్రాహ్మణుడు వసంతసేన అనే వేశ్య యొక్క వివాహం గురించి తెలుపుతుంది. ఇప్పుడు 3వ క్వశ్చన్, ఇక్కడ కూడా మళ్ళీ సరైన వాక్యాలను గుర్తించడం ఇచ్చాడు. మనకు 2 వాక్యాలు ఇచ్చాడు, వాటిలో సరైన వాక్యాలను గుర్తించాలి. ఏ, చైనా యాత్రకు యానసంఘ కాలంలో నలంద విశ్వవిద్యాలయ శీలభద్రుడు పనిచేశాడు. బి, శీలభద్రుడి కంటే ముందు కంచి చెందిన ధర్మపాలుడు నలంద విద్యాలయగా పనిచేశాడు. ఆప్షన్ వచ్చేసి 1 ఏ, 2 బి మాత్రమే, 3 ఏబి, 4 ఏవి కావు. మనకు ఇవి 2 కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి 3 ఏబి. 4th, గుప్తుల కాలం నాటి శాసనాలకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. మనకు గుప్తుల కాలం నాటి శాసనాలు ఇచ్చాడు, వాటి గురించి సరైనవి కనుక్కోమన్నాడు. ఏ, మొహరోలి ఇనుప స్తంభ శాసనం చంద్రగుప్త 2 యొక్క సైనిక విజయాలను తెలియజేస్తుంది. బి, సతీ సంప్రదాయం తొలిసారిగా ప్రస్తావించిన ఇరాన్ శాసనాన్ని సముద్రగుప్తుడు వేయించాడు. సి, స్కందగుప్తుడు హూనులతో యుద్ధాలు చేసినట్లుగా బితారు శాసనం తెలియజేస్తుంది. డి, సముద్రగుప్తుడు చేసిన రాజ్యాల గురించి నలంద తామ్ర శాసనం తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వీటిలో ఏవి సరైనవి గుర్తించాలి. మొహరోలి ఇనుప స్తంభ శాసనము చంద్రగుప్తుడి యొక్క సైనిక విజయాల గురించి తెలియజేస్తుంది, ఇది కరెక్ట్. సతీ సంప్రదాయాన్ని తొలిసారిగా ప్రస్తావించిన ఇరాన్ శాసనాన్ని సముద్రగుప్తుడు వేయించాడు అన్నాడు. యాక్చువల్గా ఇరాన్ శాసనాన్ని వేయించినది సముద్రగుప్తుడు కాదు, ఇది తప్పు. భానుగుప్తుడు ఇరాన్ శాసనాన్ని వేయించాడు. సి, స్కందగుప్తుడు హీనులతో యుద్ధాలు చేసినట్టుగా విచార శాసనం తెలుపుతుంది, ఇది కరెక్ట్. సి కరెక్ట్. డి, సముద్రగుప్తుడు చేయించిన రాజ్యాల గురించి నలంద తామ్ర శాసనము తెలియజేస్తుంది. మనకు సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి తెలియజేసేది నలంద కాదు, అలహాబాద్ సంభ శాసనము తెలియజేస్తుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏసీ. కాబట్టి 1 ఏసీ కరెక్ట్, 1 ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఏ, గుప్తవంశ స్థాపకుడు శ్రీగుప్తుడు, కరెక్ట్. బి, శ్రీగుప్తుడి యొక్క పరిపాలనా కాలము క్రీస్తు 300 నుంచి 320. సి, శ్రీగుప్తుడు మృగశిర వనంలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. ఓకే, మనకు 1 ఆప్షన్ ఏ, గుప్తవంశ స్థాపకుడు శ్రీగుప్తుడు అనేది కరెక్ట్. శ్రీగుప్తుని యొక్క పరిపాలనా కాలము 300 to 320 ఇచ్చాడు, ఇది తప్పు. యాక్చువల్గా 240 నుంచి 280 వరకు శ్రీగుప్తుని యొక్క పరిపాలన. నెక్స్ట్, శ్రీగుప్తుడు మృగశిఖ వనంలో బౌద్ధ విహారం నిర్మించాడు, ఇది కరెక్ట్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏసీ ఎక్కడ ఉంది? 3 ఏసీ కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్, సముద్రగుప్తుడు చేసిన శాసనాలు అందులోని అంశాలను సరిగ్గా జతపరచము అని నడిచాడు. సముద్రగుప్తుడు చేసినటువంటి శాసనాలు ఇచ్చాడు, వాటిలో ఏమి రాశాడు అనేది ఇచ్చి వాటిని మ్యాచింగ్ చేయమన్నాడు. 1 ఇరాన్ శాసనము, 2 అలహాబాద్ శాసనము, 3 నలంద తామ్ర శాసనము, 4 గయా తామ్ర శాసనము. మనకు ఇరాన్ శాసనంలో సముద్రగుప్తుని యొక్క విజయాల గురించి ఉంటుంది,
ఇది కరెక్ట్. అలహాబాద్ శాసనము సముద్రగుప్తుడు జయించినటువంటి రాజ్యాల గురించి ఉంటుంది. సో 2B వచ్చేసి 3. మనకు A1 B3 ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మూడవది వస్తుంది. మిగతా కూడా చూద్దాం. నలంద తామ్ర శాసనము. నలంద తామ్ర శాసనంలో ఒక బ్రాహ్మణుడికి అగ్రహారాన్ని ఇచ్చినట్లు కూడా తెలియజేస్తుంది. C వచ్చేసి 2. D గయా తామ్ర శాసనం. గయాలోని బౌద్ధ గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు తెలుపుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 3. A1 B3 C2 D4. నెక్స్ట్ 7th క్వశ్చన్. కేటలాగ్ ఆఫ్ ది కాయిన్స్ ఆఫ్ ది గుప్తా డినాస్టిక్స్ను రూపొందించిన చరిత్రకారుడు ఎవరు? మనకు A1 DS త్రివేది, 2 J అలెస్, 3 AP దాస్, 4 దయారాం సహాని. మనకు కేటలాగ్ ఆఫ్ ది కాయిన్స్ ఆఫ్ ది గుప్తా డినాస్టిక్స్ చూపించినాడు J అలెన్. 8వది. ఈ క్రింది వాక్యాలలో సరైన గుర్తించండి. A మొదటిసారి వెండి నాణ్యాలు వేయించిన గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడు. B నాణ్యాలపై ఒకవైపు తన బొమ్మను మరోవైపు తన భార్య కుమారదేవి బొమ్మను ముద్రించినది మొదటి చంద్రగుప్తుడు. C గుప్త చక్రవర్తుల దినార్ అని పిలువబడే బంగారు నాణ్యములను, రూపాయ అని పిలువబడే వెండి నాణ్యములను ముద్రించారు. మనకు వీటిలో సరైనవేవో గుర్తించాలి. మొదటిసారి వెండి నాణ్యాలను వేయించినటువంటి గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడు. ఇది కరెక్ట్. నాణ్యాలపై ఒకవైపు తన బొమ్మ మరొకవైపు తన భార్య కుమారదేవి బొమ్మను ముద్రించిన మొదటి చంద్రగుప్తుడు. ఇది కూడా కరెక్ట్. గుప్త చక్రవర్తులు దినార్ అని పిలువబడే బంగారు నాణ్యాలు, రూపాయ అని పిలువబడే వెండి నాణ్యాలు ముద్రించారు. ఇది కూడా కరెక్ట్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ABC 3 కరెక్ట్. మనము నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్లు చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ.